విశాఖపట్నంలో అయితే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఈ 22 అన్నది ఇప్పుడే బండారు గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో చాలా మిస్యూజ్ అయింది అధ్యక్ష. అమ్మమన్నప్పుడు అమ్మకపోతే దాన్ని 22 పెట్టడము, బెదిరించడము, తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకోవడం అలాంటివి ఎన్నో జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా పేదవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీనివల్ల ఇది అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అధ్యక్ష, 22లో ఎందుకు పెడుతున్నారంటే రోడ్లు ఎక్స్టెన్స్ చేసినప్పుడు ఒక సర్వే నెంబర్ పెడితే అది మొత్తం అందులోకి వెళ్తూ ఉంది. అలాగే ఏదైనా గవర్నమెంట్ అవసరాల కోసం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ సర్వే నెంబర్లు మొత్తం పెడతా ఉన్నారు. దానికి పరిష్కారం ఏంటంటే అధ్యక్ష, సబ్ డివిజన్ చేయాలి, దాని తర్వాత దాన్ని డిలీట్ చేయాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి తీసుకున్నప్పుడే చేస్తే ఆ సమస్య సగం ఉండదు అధ్యక్ష. మరి సబ్ డివిజన్ చేయాలంటే అధ్యక్ష, నేనే నా ల్యాండ్ అలా పడితే 1 year పట్టింది అధ్యక్ష తీసుకోవడానికి. 1 year నాలాంటి వాడికి 1 year పడితే సామాన్య పరిస్థితి ఏంటి ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. వెంకటేశ్వర మెట్ట, రంగురి ఇవి విశాఖపట్నంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఏరియా అధ్యక్ష. అది మొత్తం కూడా 20 పెట్టారు అధ్యక్ష. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు అధ్యక్ష. 100 సంవత్సరాలతో పాటు దాదాపు ఒక్కొక్కటి 20 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఇల్లులు కూడా ఉన్నాయి అధ్యక్ష, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. దానికి రీజను అప్పుడెప్పుడో చిన్న గుడి ఉండేది, ఆ గుడికి ఎవరో దానం చేశారంటున్నారు అధ్యక్ష. 100 సంవత్సరాలు లేనటువంటి సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఇది కేవలం దురుద్దేశంతో జరుగుతున్నటువంటి చర్యలు కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏదైతే ఉన్న మేజర్ సిటీలో ఉన్నటువంటి ప్రాబ్లంని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అధ్యక్ష. మీకు కూడా తెలుసు ఆ సమస్య. మరి జగదంబ సెంటర్ లాంటి ఏరియాలో కూడా అలా పరిస్థితులు ఉంటే ఇక్కడ సామాన్య పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకుంటారని, ముఖ్యంగా ఈ 20 days సమస్యని తీర్చాలి. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సమస్యను కూడా తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకునే విధంగా ముఖ్యంగా ఆ మేజర్ సిటీలో జగదంబ సెంటర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మంత్రి గారు ఆయన డిలీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు సత్యనారాయణమూర్తి గారు, కోండ్ర మురళి గారు, శ్రీరామ్ రాజగోపాల్ గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు, బత్తుల బలరాం గారు, అలాగే వంశీకృష్ణ గారు అధ్యక్ష.